బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిరుగుతుంది, తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది. కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి? అసలు ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకు సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనేమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు, పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురు చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా, అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఏం బీక్తారో పీక్కొనే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు, ఆమె ఉలిక్కి పడుతున్నారు.
దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లల పైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసే పిల్లలు. ఎందుకు ఆ 6 ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లే మ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు, రాజశేఖర్ గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన? ఆస్తులు ఏం ఆస్తులు? ఏం ఆస్తులు? అన్నీ ఇనమ్మా, ఇనమ్మా, తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపి 70 లక్షలు, ₹1 కోటి, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు, ₹1 కోటి పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తుండ ఆయన. ఈ చెల్లెకి చేయడా? ఇది అదే ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారిని నేను సూటిగా అడుగుతున్నా, నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు. నువ్వు అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ వినమ్మా. ఇంకేమన్నా అంటది ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడపిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఆమె, ఈ మొగ ఆమె తయారైంది. ఇప్పుడు వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియాలి, శోభ కలిగియాలి. వీళ్ళు శోభ కాదు. ఏం శాశ్వతం నీకు? నీ రక్త సంబంధాలకు దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు? ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం? తల్లిని కంట తడి పెట్టిపిస్తే అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము. ఈ ఆడిపోసు. అండ్ షర్మిల గారి వెనుక బ్రదర్ అనిల్ పార్టీ వ్యవహారాలు ఉండి చూసుకోవట్లేదు, పార్టీని పూర్తిగా ఒంటి చేతితో షర్మిల గారి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లో బాగా చర్చ జరిగేది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉండేది అనుకోవాలి అప్పట్లో? అంటే ఆయన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది సమీప వ్యక్తులు అవ్వచ్చు షర్మిల వెనుకున్నారు తప్ప బ్రదర్ ఇన్వాల్వ్మెంట్, అనిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదు అని అనేవారు. అందులో నిజం ఉందా? వాస్తవం. బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఎక్కడ కూడా వీళ్ళు కౌంట్లో పెట్టుకోలేదు. ఆయన ఎక్కడ పర్వా చేయలే, అసలు నాకు ఇజ్జతే ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే బ్రదర్ అనిల్ కుమార్ గిట్ట పార్టీ విషయంలో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో కొన్ని సూచనలను ఆమె విన్నుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి కర్మ లేకుంటుండే. కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆ వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు, నేను పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, వాళ్ళ ఏదో పెద్ద మనము మునగాళ్ళం చేసినట్టు అయిపోతుంది. ఆ దుష్ట శక్తులు ఈమెను కీలుబొమ్మ చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా కీలుబొమ్మ చేశారు. వాళ్ళ మాటలు పట్టుకొని ఈ నలుగురు, అనిల్ కుమార్ గారు వారి 3 సహచరులు షర్మిలమ్మ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఏదో సంథింగ్ రాంగ్. ఈమె ఒరిజినల్ షర్మిలమ్మ కాదు, అది నేను వాస్తవంగా చెప్తాను. కానీ షర్మిలమ్మ గారికి మాత్రం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ఎవరు అడిగితే తెలంగాణలో పార్టీ పెట్టినవు, ఎవరు నీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తే తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలకేమో తెలంగాణ గుర్తొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్ను ఎవరు స్వాగతిస్తే, ఎవరు నిన్ను రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో పిసిసి ప్రెసిడెంట్రాలుగా పోయినావు. ఇది మొదలు జవాబు చెప్పాలి. నువ్వు అక్కడ పోయి నేను రాజశేఖర రెడ్డి గారి రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇక్కడనేమో కోడలను అని ఈడతి పలబడితివి. ఆడపోయి బిడ్డను నా రక్తం రాజశేఖర సాబ్ రక్తం ఒకటే పంచుకున్న కాదన్నాడు వాడు. నీకెందుకు అనుమానం వస్తుంది? అంటే ప్రజలు నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ గారి వారసుడు ఎవడయ్యా అంటే ఇవాళ పుట్టిన పిల్లగాని నుంచి 90 ఏళ్ళ ముసలాయన వరకు కూడా జగన్ గారు అని చెప్తారు. అక్కడ నీకు
స్థానం లేదు, నువ్వు దాన్ని పాకలాడుతున్నావు. బట్ అలాంటి వాళ్ళకి ఈరోజు ఏం పీక్కుంటారో పీక్కొని సవాల్ చేసింది. ఒకటమ్మా, షర్మిలమ్మ గారు మాట్లాడే మాటలకు తెలంగాణలో ప్రజలు సిగ్గుపడ్డరు. ఎమ్మెల్యేలను పట్టుకొని ఏం మాట్లాడింది, కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడింది, ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాలో ఉన్న నాయకుని పట్టుకొని ఏం మాట్లాడింది, ఆమె నోటికి అద్దు బద్దు లేదు. నేను ఇవాళే ఛానల్లో చూస్తున్నా, మధ్యాహ్నం ఛానల్లో చూసినా ఏదో ఏరియాలో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో అబ్బా 1000 మంది లేరు, 200 300 క్లోజ్డ్ డోర్ మీటింగ్లో హాల్లో పెట్టే మీటింగ్లల్లా ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రెడీ మీరు రెడీయా, ఈ డైలాగులు విని 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 తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఇవాళ సూటిగా షర్మిలమ్మ గారికి ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను. నిజమైన రాజకీయాలు చేయదలుచుకుంటే, వాస్తవాలకు దగ్గర నువ్వు మాట్లాడాలనుకుంటే, పరిస్థితులు ఏమున్నాయో తెలిసి మాట్లాడాలనుకుంటే నువ్వు రాజకీయ భాషనియ్యి, నువ్వు రాజకీయ స్పీచ్ ఇయ్యి, నేను ఆహ్వానిస్తా. రాజకీయంగానే అమ్మా నీది తప్పు, నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా, మాట్లాడు, దాంట్లో ఏం లోతుపాతులు చెప్పు, అవి లేవు అనేది ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారు. సబ్జెక్టు మీద మాట్లాడు, నీ పార్టీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకో. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నువ్వేదో వాగిపోతున్నావు, వాళ్ళు దానికి జవాబిస్తున్నారు. దానికి నీ లాంగ్వేజ్ చూస్తుంటే విపరీత బుద్ధి తోడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోని అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చాడు. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంటు మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కషి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందు పొత్తుతో వెళ్తుంది కాంగ్రెస్తో అన్నారు. ఆ తర్వాత పొత్తేం లేదు, ఏకంగా విలీనమై అని చెప్పారు. కానీ ఆ పార్టీని నమ్ముకొని బీఫామ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లోటస్ పాండ్లో ధర్నాలు కూడా చేశారు. కొంతమంది అయితే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరిగారు లోటస్ పాండ్ చుట్టూ, మేము చచ్చిపోతామని చెప్పి 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేశారు? అంటే మీకు వాళ్ళంతా టచ్లో ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇక్కడ పార్టీ మూసేసిన తర్వాత? గత్యంతరం లేక వాళ్ళు ఏం